కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ఒక కందిరీగా ఆనందంగా నిద్రపోతూ ఉంటే ఆ గుహలో ఉన్న సింహం గట్టిగా గాండ్రిస్తోంది. కందిరీగకు నిద్రాభంగమైంది. కోపమొచ్చి సింహం ముక్కు మీద గట్టిగా కుట్టింది. సింహానికి చిరాకు పుట్టి పంజా గట్టిగా నిమురుతూ కందిరీగను నలిపేయాలని చూసింది. అది దాని పంజాకు దొరక్కుండా అటూ ఇటూ తిరుగుతూ సింహాన్ని మరింత విసిగించింది. మృగరాజు సింహాన్ని ఏడ్పించానన్న ఆనందంతో జుయీమంటూ గుహలోపల అంతా ఎగిరింది. దురదృష్టవశాత్తు దాని దారిలో ఉన్న సాలీడు గూటిలో చిక్కుకుంది. ఆకలిగా ఉన్న సాలెపురుగు కందిరీగను లటుకున కరుచుకొని దెబ్బకు మాయం చేసింది. నిజమైన పెద్ద శత్రువు కన్నా ఒక్కోసారి ఒక బలహీన శత్రువు కూడా ప్రమాదకారిగా పరిణమిస్తుంది. ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేందుకు తగిన అస్త్రశస్త్రాలతో మనం సిద్ధంగా ఉండం. మన దగ్గర దానిని రూపుమాపే ఆయుధాలు కూడా ఉండవు.